ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువైనటువంటి దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడు, ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు అన్నటువంటి దానికి ప్రతి ఒక్కరి జీవితము కూడా చాలా ప్రేరేపితముగా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన సాధనములుగా మనము మారినప్పుడు ఆయన మనల్ని ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకు తన వెంబడి తీసుకుని వెళ్తూ ఉంటాడు, తన సాక్ష్యముగా మలుస్తూ ఉంటాడు. ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్లో, దివ్యవాణి టీవీ కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి సాక్ష్యమును, జీవితాన్ని అర్పించడం కోసం మన మధ్యలో టోరంటైన్ మేరీ వరంగల్ మెత్రాసనం కాజీపేట విచారణ నుండి మన మధ్యలోనికి విచ్చేసి ఉన్నారు. వారిని దివ్యవాణి ప్రేక్షకులు, మరి ముఖ్యంగా నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరపున ప్రత్యేక ఆహ్వానమును పలుకుతున్నాను. నమస్కారం మేరీ గారు, మీరు చాలా దూరం నుండి మీ పవిత్రమైనటువంటి సాక్ష్యమును మాతో పంచుకోవడానికి వచ్చారు. కావున ఈ దివ్యవాణి ప్రేక్షకుల తరపున, మరి ముఖ్యంగా నీ సాక్షిగా కార్యక్రమము ప్రత్యేకమైంది. వారి వీక్షకులందరి తరపున మీకు మరొకసారి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. సో మేరీ అనే పేరు ఎవరు పెట్టారు? లాంటి వాళ్ళు నాకు మ్యారేజ్ చేశారు ఫాదర్ మా చర్చ్లో, వాళ్ళే పెట్టారు. స్టెల్లా అంటే మీ కాజీపేట విచారణ. మీ తల్లిదండ్రులు నేపథ్యం, కుటుంబం? తల్లిదండ్రులు ముస్లిమ్స్ ఫాదర్. ముస్లిమ్సా? ఓకే. ముస్లిమ్స్ కుటుంబం నుంచి వచ్చాను. సో తల్లిదండ్రులు అంటే తల్లి లేదు ఫాదర్, చిన్నప్పుడే మీరు చూడలేదు. తల్లి ప్రేమ కూడా నేనేం పొందుకోలేదు. తల్లి ప్రేమ ఎలా ఉంటది కూడా నాకు తెలియదు. ఆ తర్వాతకి ఇంకా మా నాన్న, నేను, మా అక్క ఉన్నారు. ఇంకా తర్వాత మా డాడీ, మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. సో మా డాడీ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. సో తనకు ఒక 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు. నేను, మా అక్క, 4 ఆడపిల్లలం అయిన కారణంగా మా డాడీ నన్ను వద్దు అనుకున్నాడు ఫాదర్. నన్ను వద్దు అనుకుని మా మేనత్తమ్మకి ఎవరికైనా ఇచ్చేయండి, పిల్లలు లేని వాళ్ళకి సాదుకోవడానికి అన్నట్టుగా మా మేనత్తమ్మకి ఇచ్చేసారు. మమ్మల్ని నన్ను తీసుకుపోయి మా మేనత్తమ్మకి ఇస్తే మా మేనత్తమ్మ నన్ను సాదుకున్నది కానీ జీవితాన్ని ఇవ్వలేకపోయింది మీకు. సరైన జీవితం అంటే ఏంటి? రేపు కాలంలో కంపల్సరీ చదువు ఉండాలి. చదువుని బట్టి మనము అంటే ఫ్యూచర్ కూడా పిల్లలకి మనం అదే. అంతే కదా. నా జీవితంలో ఆ చదువు అనేది లేదు. చదువుకోవాలని ఆశనే ఉండిపోయింది కానీ నన్ను పంపించేవాళ్ళు, నన్ను సహకరించి నన్ను చదివించే వాళ్ళు ఎవరు లేకపోయారు. సో మా మేనత్తమ్మ నన్ను సాదుకున్నది కానీ ఇంకా ఇంటి పని కోసమే. ఒక ఆడపిల్ల దేనికి ఉపయోగం అంటే ఒక పనికి కోసమే, పని చేయడానికి కోసమే అన్నట్టుగా వాళ్ళు నన్ను ఆ విధంగా నన్ను సాదుకున్నారు. చాలా హింసించడం, ప్రతి ఒక్క పని కూడా 6 సంవత్సరాల వయసు నుంచి చాలా కష్టపెట్టుకుంటా నన్ను పనులు చెప్పడం, పని కోసమే ఫాదర్, ఇంకేం లేదు. స్కూల్ పంపించకపోవడం కూడా కారణం అదే. వాళ్ళందరు కూర్చొని ఉండడం, నేను పని చేయడము, బట్టలు పిండడము, అవన్నీ ఇంకా ఇంట్లో పని ఏమేమి ఉంటాయో అన్ని. ఇవి కాక ఫాదర్ మళ్ళీ పనులన్నీ చేసుకొని ముగించుకొని నేను దర్గాలో వెనక సైడ్కి అది కట్టెలు ఉండేటి ఫాదర్. అవి ఏంటిదంటే ముళ్ళ కట్టెలు. అవి నేను వెళ్ళేసి ఆ కట్టెలు తీసుకొని రావాలి. ఈ పనులన్నీ పొయ్యిలోకి ఇవన్నీ అయిపోయాక పనులు మళ్ళీ నేను వెళ్ళేసి ఆ కట్టెలు పట్టుకొని రావాలి. ఆ కట్టెలు ఎట్లా అంటే ముళ్ళులు ఉండేది దానికి. నాకు ఒక 12 సంవత్సరాల వరకు నాకు కూడా చెప్పులు ఎలా ఉంటాయో తెలియదు ఫాదర్. అంటే అలాంటి జీవితం నాది. చెప్పులు ఎలా ఉంటాయి, చెప్పులు కొనిచ్చే వాళ్ళు ఎవరు లేరు. అంటే సాదుకుంటున్నారు, ఒక పనికి మాత్రమే నన్ను అక్కడ పెట్టుకుంటున్నారు. సో 12 సంవత్సరాల వరకు నాకు చెప్పులు లేవు. అలాగే నేను వెళ్ళేసి నా పని నేను చేసుకొని వచ్చేదాన్ని. ఇంకా మా నాన్న ఉన్నాడు కానీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఫాదర్. అంటే ఇప్పుడు మీ నాన్నగారు మీ అత్త దగ్గర మిమ్మల్ని ఇచ్చారు కదా, కానీ మధ్యలో వచ్చి చూసేవారా? చూడకపోయేవారు ఫాదర్. అంతే, ఇంకా ఒక ఆశ ఉండిపోయింది ఫాదర్. అట్లా నేను నాన్నని చూడాలి, నాన్నతో ప్రేమతో మాట్లాడాలి, అలా ఒక ఆశ ఇప్పటికీ కూడా. అమ్మ ప్రేమ లేదు, కనీసం నాన్న ప్రేమ కూడా లేదు. రాలేదు ఆయన తర్వాత అంటే మామూలుగా ఉన్నాడు అంటే ఉన్నాడు, అంతే, దూరం నుంచే.
ఆ ప్రేమ బిడ్డని తీసుకొని దగ్గర అలాంటి ప్రేమ ఏం లేదు. సో అలాంటి జీవితంలో నుంచి వెళ్తున్నాను. ఇంకా ఆ తర్వాతకి ఇంకా రంజాన్ పండుగ వచ్చిందంటే చాలా పెద్ద పండుగ ఫాదర్. చాలా పెద్ద పండుగ. అలాంటి టైంలో ఒక 150 రూపాయలు ఇవ్వడానికి చాలా బాధపడిపోయేవాళ్ళు ఫాదర్ మా నాన్న. నాకు సంవత్సరానికి సరిపోయే బట్టలు దాంట్లోనే కొనాలి. ఇంకా మా అత్తమ్మ దాంట్లో కొన్ని పైసలు వేసేసి నాకు చెప్పులు కానీ ఆ బట్టలు కానీ కొనేది. అలా అలా గడిచేది. ఇంకా సరైన బట్టలు కూడా నేను వేసుకోలేదు ఫాదర్. ఎట్లా అంటే మా మేనత్తమ్మ వాళ్ళు నాకు 6 మేనత్తలు, వాళ్ళు వేసుకొని అంటే పాత పడిన బట్టలు వేసుకొని పెరిగిన జీవితం ఫాదర్. వాళ్ళు వాడంగా తీసుకున్నారు. అలాంటి జీవితంలో నుంచి దేవుడు మళ్ళీ అంటే దేవుడికి అంటే అప్పటి వరకు నాకు తెలియదు ఫాదర్. ఆ తర్వాత నేను అయితే ఇప్పుడు మీరు మీ మేనత్త దగ్గరికి మిమ్మల్ని మాత్రమే పంపాడు, మరి మీ పెద్దక్క? మా పెద్దక్క మాత్రం మా డాడీ దగ్గరే ఉంది ఫాదర్. అంటే నాకన్నా కొంచెం పెద్దది కదా, ఇంకా మా మమ్మీ రెండో మమ్మీకి హెల్పింగ్ కోసం అని అలా తన దగ్గరే ఉంచుకున్నాడు. తనకి ఎవరికి ఇవ్వలేదు. మరి మ్యారేజ్ కూడా మంచిగా చేసి ఇచ్చారు. ఆ తర్వాతకి మా పిన్ని వాళ్ళ పిల్లలకి కూడా అంటే నా రెండో మదర్ పిల్లలకి కూడా మంచిగా సెయింట్ జాన్స్ హై స్కూల్లో చదివించడము, మంచి పెద్ద పెద్ద చదువులు చదివించారు, అన్ని చేశారు. కానీ నాకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. అప్పుడు మిమ్మల్ని మీ అత్తకి ఇవ్వడం, మీ అత్త కూడా నిన్ను బిడ్డలా చూసుకోకుండా ఒక పని మనిషిలాగా చిన్న బాలిక పని మనిషి చేయడానికి ఒక సర్వెంట్ దొరికిందిరా అనేటువంటి భావంతోనే మొదలైంది. అలా చేశారు. అదే అయిపోయాక ఇంకా ఆ తర్వాతకి ఇంకా ఒక రోజు చాలా బాధ అనిపించేది ఫాదర్. అంటే ఎవరికైనా నా బాధ చెప్పుకోవాలి, నా దుఃఖం చెప్పుకోవాలి. ఇంకా ఎవరికైనా చెప్పినామంటే వాళ్ళు మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ ముందు చెప్తే వాళ్ళు మళ్ళీ కొడతారేమో అని ఒక భయానికి ఈ బాధ అనేది ఎవరికి చెప్పుకోలేకపోయినా చాలా రోజుల వరకు. ఒక 5-6 సంవత్సరాల వయసులో ఉన్నాను. ఆ టైంలో అంటే నేను కాజీపేట నుంచి దర్గా వరకు ఒక టిఫిన్ తీసుకొని వెళ్ళాలి స్వామి. ఎవరికి? ఒక మా మేనత్తమ్మ వాళ్ళ కొడుకు, ఆయనే కొంచెం మెంటల్ అయిపోయాడు. అయితే దర్గాలో కట్టి పెట్టేది ఆయనని. ముస్లిమ్స్ వాళ్ళు చాలా నమ్ముతారు కదా ఇది. సో ఆయనకి నేను టిఫిన్ ఇచ్చేసి వెళ్ళేదాన్ని. ఆయన అంటే ఏ టైంలో ఎట్లా ఉండేది తెలియదు. అంటే కాజీపేట నుండి ఫాతిమా నగర్ వరకు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని, నడుచుకుంటూ వచ్చేదాన్ని ఫాదర్. ఎండ ఉన్నా వాన ఉన్నా ఏమున్నా మళ్ళీ అక్కడ నాకు కొంచెం ఏమైనా లేట్ అయిపోయినా కానీ నన్ను చాలా తిట్టడము కొట్టడము అలా చేసేది. అంటే నేను లేకపోతే ఇంట్లో పని ఆగిపోవడం అలా అని వాళ్ళ ఆ బాధతో వాళ్ళు నన్ను చాలా మళ్ళీ బాధ పెట్టేవాళ్ళు. ఒకరోజు చాలా బాధ అనిపించింది ఫాదర్. ఏమని అని అంటే ఇదే ఈ బాధ ఎవరికైనా చెప్పుకోవాలి, ఇదే ఎవరికైనా అంటే ఎవరి దగ్గర తీసుకొని ఎవరికైనా చెప్పాలి అని ఒక ఆశ ఉండేది. సో అలా నేను ఏం చేశానని అంటే ఒకరోజు చాలా ఎంత పని చేశాను, నన్ను కొడుతున్నారు, ఇంత నేను సహించలేకపోయాను. నేను ఇంకా నేను వెళ్ళేసి ఆ టిఫిన్ అంతా పక్కన పడేసి ఇంకా నేను ఫాతిమా నగర్ స్టెప్స్ ఉన్నాయి కదా ఫాదర్, మనం ఎంట్రన్స్ లో లోపలికి ఫాతిమా నగర్ చర్చ్ లో ఫాదర్, ఆ చర్చ్ కి పైకి ఎక్కేటప్పుడు స్టెప్స్ ఉన్నాయి. నాకు కరెక్ట్ గా నాకు 5-6 సంవత్సరాలు ఇంతే వయసు ఫాదర్ నాది. అంటే ఆ టైంలో నేను అక్కడ నేను ఆ టిఫిన్ పక్కన పడేసి నేను ఇంకా సాష్టాంగ పడి నేను ఏడుస్తున్నాను. దేనికి ఏడుస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నానో అది దేవుడికి మాత్రమే తెలుసు ఫాదర్. అది నేను చెప్పుకోలేను కూడా. ఇప్పుడు ఆ టైం నాది అలా నేను చెప్పుకోవాలి, నా బాధ చెప్పుకోవాలి అన్నట్టుగా నేను ఆ దేవాది దేవుడిని చూసి పైన యేసయ్య స్టాచ్యూ ఉంది. నేను కింద సాష్టాంగ పడి 11:30 సమయం ఆ టైంలో మంచి ఎండ కొడుతుంది ఫాదర్. ఆ టైంలో నేను అట్లా సాష్టాంగ పడిపోయి చాలా ఏడ్చేసాను. 1 గంటన్నర సేపు నేను అక్కడ ఏడ్చేసి అక్కడ నుంచి నేను ప్రార్థన ఏమో నాకు తెలియదు కానీ ఫాదర్ నిజంగా అంటే యెషయా గ్రంథంలో మనకు ఉంది కదా ఒక వాక్యం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను. సో నేను 5-6 సంవత్సరాలు అంటే నాకు ఇంకా చాలా పెద్ద వయసే ఫాదర్ అప్పుడు. సో నాకు ఈ ఒక వాక్యం నాకు అప్పుడు తెలియదు. కానీ ఆ వాక్యం ప్రకారమే దేవాది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అంటే ఆయన సేవ కోసం నన్ను అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో వాడబడుతున్నాను ఫాదర్.
మంచి సాక్షిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. సో సో అప్పుడు మీరు కెథీడ్రల్ దేవాలయంకి వెళ్ళినప్పుడు మీరు అట్లా సాష్టాంగపడి మీరు ఎస్ చెప్పుకున్నారు. ఎస్ ఆ, నా బాధలన్నీ సమర్పించుకొని నేను వచ్చేసాను ఫాదర్ అక్కడ ఆ, నుంచి. ఎప్పుడైతే నేను అక్కడ నుంచి వచ్చేసానో ఇంకా అప్పట్లో నాకు కొంచెం నా బాధలు నా జీవితంలో తగ్గుతూ వస్తున్నాయి. ఉమ్. దేవుళ్ళో నా విశ్వాసం అనేది ఎక్కువ అవుతూ వస్తుంది నీకు అక్కడ ఫాదర్. ఒక అలాంటి భరోసా కలిగింది, కలిగింది ఫాదర్ నీకు నాకు. భారం ఆ, దించుకున్నట్లయింది. అంటే ఆ రోజు నేను ఇంకొకటి కూడా చేశాను. నేను ఇక్కడ నమ్మాను ఫాదర్. ఇక్కడ నేను ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఫస్ట్ నేను ఇక్కడ ప్రార్థన చేయలేదు ఫాదర్. ఉమ్, మనము ఆ ప్రాంతం నుంచి దర్గాకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక జెండాలు వస్తాయి ఫాదర్. మేము ఉమ్, అంటే జెండా పండగ చాలా పెద్దగా చేస్తాము, గ్యార్మీ అని. అవును. సో అట్లాంటిది ఒక దర్గా ఇంకొకటి చిన్నగా అక్కడ ఉంటుంది అన్నట్టు. ఆ, నేను అక్కడ కూడా వెళ్ళేసి ఏడ్చాను ఫాదర్. అది ఉమ్, ఎలా ఏడ్చాను అని అంటే ఒక 15 days బ్యాక్ ఉమ్, ముందే నేను ఫస్ట్ అక్కడ నేను ప్రార్థన చేసుకొని అక్కడ నుంచి నేను వెళ్ళిపోయి ఇంకా అదే కష్టాలు అవి ఇవి అంటే నేను ఇక్కడ ప్రేయర్ ఇక్కడ నా దేవుడి దగ్గరికి వెళ్ళేసి నేను అక్కడ మోకరించి నేను మా దాంట్లో ప్రార్థన ఏం చేస్తారో అది నేను చేసి నేను వచ్చేసాను. ఉమ్, నాకు రిజల్ట్ ఏం రాలేదు ఫాదర్. రాలేదు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఇదే ప్రార్థన చేసి నేను ఆ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి నా బాధలు తగ్గుతూ వచ్చాయి. దేవుళ్ళో ఇంకొకసారి నా విశ్వాసం అనేది ఎదుగుతూ సో వచ్చింది. యాక్చువల్గా అప్పుడే నీకు దేనిపైన నమ్మకం అప్పుడే చాలా నేను ఆ, నమ్మేశాను. నేను ఎలా అంటే ఎక్కడ కానీ మాకు చర్చిలలో ఎక్కడైనా చూసినట్టే నన్ను చంపేస్తారు ఫాదర్. చంపుతారు ఎందుకంటే అంతే. ఉమ్, ముస్లిమ్స్లో ఏ చర్చిలకు కానీ ఏ గుడ్లకు కానీ ఉమ్, పోయేది లేదు. సో పోకూడదు. అట్లా నాకు అక్కడ ప్లస్ పాయింట్ ఏమైందంటే ఆ టిఫిన్ ఒకటే. ఆ, ఏదైతే నేను టిఫిన్ వెళ్ళొచ్చు. పట్టుకొని పోతున్నానో ఆ టైంలో వెళ్ళేటప్పుడు కూడా కానీ నాకు చర్చ్ కలిసేది అక్కడ. ఉమ్, మళ్ళీ నేను వచ్చేటప్పుడు కూడా నాకు అక్కడ చర్చ్లో నేను ప్రేయర్ చేసుకొని అవకాశం ఉంది. వచ్చేసేదాన్ని. ఉమ్, అవకాశం అనేది ఉమ్. వచ్చేది. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమానికి పునఃస్వాగతం. సో అక్కడ నుంచి నేను వెళ్ళిపోయినాక ఇంకా ఎదుగుతూ వస్తున్నాను ఫాదర్. విశ్వాసంలో బలపడుతున్నాను. అంటే మామూలు ఉమ్, నాకున్నాయనే. అంతే. అంటే దేవుడు ఒక వాక్యం చెప్పాడు కదా బైబిల్లో ఉంది, ఉమ్, సకల జాతులకు నేను జనులకు నేను మాత్రమే దేవుణ్ణి అన్నాడు కదా అవును, ఫాదర్. అవును. ఆ టైంలో నేను ఏం ప్రార్థన చేస్తున్నాను ఏందో కూడా నాకు తెలియదు. ఉమ్, ఎప్పుడైతే నేను దివ్య ప్రసాదం తీసుకున్నానో, ఎప్పుడైతే నేను ప్రార్థనలు అన్నీ నేర్చుకున్నానో, ఉమ్. అప్పటిదాకా కూడా దేవుళ్ళో దాహం పెరుగుతూ పోయింది, కానీ ప్రార్థన ఏంటిది నాకు తెలియదు. ఎలా చేయాలో తెలియదు, తెలియదు. కానీ దేవునికి సమర్పణ చేసుకునేదాన్ని, జరిగే చేసుకునేదాన్ని. ప్రతిదీ కూడా చెప్పుకునేదాన్ని. దొంగతనంగా వెళ్ళేసి ఆ గ్రాటర్ ఉంది కదా ఫాదర్, ఇప్పుడు మా గ్రోటో చర్చ్ లో ఉన్న అక్కడ ఫాతిమా మాత గ్రోటో. ఫాతిమా మాతది కాదు, సెయింట్ జోసెఫ్ ప్యారిష్ దే. అక్కడికి వెళ్ళేసి కాజీపేట. కాజీపేటలో సరే. వెళ్ళేసి దొంగతనంగా వెళ్ళేసి ప్రేయర్ చేసుకొని ఎవరు చూడక ముందు వచ్చేసేదాన్ని మళ్ళీ ఫాదర్. మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అంటే చిన్న వయసులో, అంటే అదే. చిన్నతనం వయసులో అంతే. అంత భయపడుకుంటా ఆ దేవమాత దగ్గర పోయి ప్రార్థన చేసేదాన్ని. ఏం చేసేదాన్ని కూడా అది ఇప్పటికి కూడా నాకు తెలియదు. కానీ అది కొంచెం సరదాగా అనిపించేది నీకు. చాలా ఇప్పటి మంచిగా వరకు అనిపించేది. నిజం చాలా బాధపడతా ఉన్నావు, ఏడ్చుకుంటా ఉన్నావు, నిజం లేటుగా father. వచ్చి తిడతాడు. Yes, yes. కానీ అన్ని ఎప్పుడైతే అది దొంగతనంగా వెళ్ళేది కదా ఫాదర్, అది ఆ, చాలా మంచిగా అనిపించేది సరదాగా నాకు. అనిపించింది. చాలా బాగా కానీ అనిపించేది. భక్తి విశ్వాసంలో పెరగడానికి Yes, yes, నాకంటూ ఒక yes, ప్రేమించే దేవుడు, సకల జాతులకు yes, దేవుడు, yes, father. నేను చెప్పుకోవచ్చు ఈయన Yes, దగ్గరికి వెళ్ళి yes, ఎంతో ఉండొచ్చు, నా yes, బాధ చెప్పుకోవచ్చు yes, అనే భరోసాతో నువ్వు కలిగింది ఫాదర్. హ్యాపీగా ఈ బాధను కొట్టేసేదాన్ని, Yes, లాగించేదాన్ని. yes. ఆ రకంగా జీవితము ముందుకెళ్ళి- సాగుతూనే ఉంది ఫాదర్. అలా మ్మ్. వెళ్తున్నప్పుడు ఇంకా అనుకోని రీతిగా ఇంకా ఒక టైం వస్తుంది, పెళ్లి టైం అవును. వచ్చినప్పుడు ఇంకా అనుకోని రీతిగా దేవుడు అనుగ్రహంలో మా ఆయనతో నాకు మ్యారేజ్ అయింది ఫాదర్. ఆయన ఒక క్యాథలిక్, అంటే క్యాథలిక్. ఆంగ్లోనియన్స్ వాళ్ళు. ఆహా. సో అలాంటి ఒక ఏం పేరు అబ్బాయితో ఆయన యాంటోనీ టారెంటన్ ఆయన పేరు. యాంటనీ టార్. ఏం పని చేస్తారు? చాయ్ హోటల్ ఉంది ఓకే, ఫాదర్. చాయ్ హోటల్ ఉంది. దాంట్లోనే పని అప్పుడు కూడా అదేనా? ఆహా లేదు ఫాదర్, ఆ? అప్పుడు పని చేసేవారు. మామూలుగా పనికి మామూలుగా పనికి వెళ్ళేవారు. ఉమ్, అప్పుడు మా మ్యారేజ్ అయినప్పుడు ఉట్టి పనికే వెళ్ళేవారు. ఆ తర్వాతకి ఇంకా మా బాబు పుట్టాక కొంచెం ఉమ్. ఎంతమంది హోటల్స్ పిల్లలు ఉంటాయి. మీకు? ముగ్గురు ఫాదర్, ముగ్గురు. ఒక బాబు, 2 పాపలు. ఇద్దరు పాపలు. సో అలా తర్వాత ఆయన హోటల్ ఆ పెట్టారు. ఆ తర్వాత సొంత హోటల్ పెట్టుకున్నాం ఫాదర్. ఉమ్. అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇంకా అన్ని రోజులు ఎట్లా మీ ఇద్దరు పరిచయం కలిగింది?
పరిచయం అని అంటే ఎందుకంటే ఒక వాడలో మీరు ఉండేది స్వామి. మీరు ముస్లిము, ఎస్ ఫాదర్, అంత సులభంగా వేరే వాళ్ళని కలవనివ్వరు, ఎస్ చర్చిలు అన్నీ పోనీ అయినాయి వేరే ఫాదర్, పోనీ, అన్నీ కానీ అయినాయి. మనిషిని కలుస్తున్నావంటే ఎట్లా? అదే అర్థం కాదు అంటే అనుకోని రీతిగా, అందుకే అంటున్నాను ఫాదర్, ఉమ్, ఇది అనుకోని రీతిగానే నా పెళ్లి అయింది. ఆ, అనుకున్న దాన్ని బట్టి కాలేదు నా పెళ్లి. ఆ, ఆ, అనుకున్నాక అంటే మామూలుగా అనుకునే రీతిగానే దేవుడు అనుగ్రహం, అంతే. పరలోకంలోనే పెళ్లి ఏర్పాట్లు చేయబడతాయి అవును, అంటారు కదా అవును, ఫాదర్, ఉమ్, బైబిల్లో కూడా ఉందిగా. అవును. సో అలా నా పెళ్లి కూడా అలానే అనుకునే రీతిగానే దేవుడు అనుగ్రహంలో జరిగింది నా పెళ్లి. ఎలా కలిసి ఫస్ట్ టైం ఎప్పుడు కలిసావు మీ ఆయన్ని? ఫస్ట్ టైం అక్కడ మా వాడలోనే ఉండేది, ఊర్లో మీ మా ఇంట్లో same. పక్కన, ఆ, అంటే ఒక వాడలోనే ఉండేది. సో అప్పుడు ఎదురెదురుగా సో ఉండేవాళ్ళా? ఎదురు ఏం లేదు, కొంచెం డిస్టెన్స్ లోనే ఉండే కానీ ఉమ్, కొంచెం ఆయన నాకు పరిచయం కావడము, అంటే ఉమ్, తను ఏంటిది అంటే మంచి స్వభావం. యాజ్ వాళ్ళ స్టోరీ కూడా ఇంతే, వాళ్ళకు కూడా 2 మమ్మీలు ఉన్నారు. ఓకే. సో వాళ్ళ డాడీ అలానే మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళ చెల్లెని ఆయన మంచిగా పెళ్లి చేసి ఇవ్వడము, ఉమ్, ఒక బాధ్యత గల మనిషి. ఓకే. అట్లా నేను చాలా అంటే మా ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి ఎస్, పెరిగినాడు. ఆయన కూడా చాలా కష్టంతోనే ఇంకా పెరుగుతూ అలా వచ్చారు ఫాదర్. ఉమ్, సో దేవుడు ప్రణాళిక ఏముందో మనకు ఉమ్, తెలియదు కదా ఉమ్. ఫాదర్, సో అలా మీ కలిపేశాడు దేవుడు. చూపులేమో గానీ మీ శ్రమలు అయితే కలిసినాయి, చాలా 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 కలిసాయి ఫాదర్. భావాలు. ఇప్పటికీ కూడా ఆ, ఏది మేము మా ఫ్యామిలీలో కొట్లాటలు కానీ ఆ, ఇది కొట్టుకోవడాలు కానీ ఇవి కాదు ఫాదర్. డైలీ మేము మాస్కి వెళ్తాం ఫాదర్. ఇద్దరు. ఫస్ట్ మా జీవితంలో నా సాక్ష్యం అదే, ఉమ్, డైలీ మాస్కి. ఎప్పటికైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నానో, ఎప్పుడైతే నేను దేవుణ్ణి స్వీకరించుకున్నానో ఒకటే సంతోషం. అనుకున్నాను ఫాదర్, ఉమ్, ఫస్ట్ దివ్యాస ప్రసాదం నాకు ఇచ్చేటప్పుడు, ఉమ్, దేవా నేను నీ దాంట్లోకి వస్తున్నాను, వెనక అడుగు వేయకుండా నన్ను ముందుకు తీసుకొని వెళ్ళిపోతాను అని ఒకటే ప్రార్థన. నాకు ఒకటే తెలియదు, ఉమ్, కన్నీటితో ఒక బాధతో ఒక ప్రార్థన వస్తుంది ఫాదర్ ఉమ్, మనకు. అవును. ఆ ప్రార్థన నేను ఎప్పుడు కానీ ఆ ప్రార్థనతో నేను అడిగితే దేవుడు నాకు కంపల్సరీ ఇర్మియా గ్రంథం 33 ప్రకారము ఉమ్, నీవు పిలుతువేమి నేను నీకు జవాబిత్తును అని ఒక వాక్యం ఉంటుంది ఫాదర్. 33. ఎస్, ఉమ్, సో ఆ వాక్యాన్ని నేను ఎత్తి పట్టుకొని ఎప్పుడు కానీ నేను దేవుడిని పిలిచినప్పుడు నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటారు ఫాదర్. అది ఎట్లా మీరు చెప్పారు కాబట్టి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ 3వ వచనము వచనం. దేవుని ఫోన్ నంబర్ అది ఎస్ ఎస్ అని ఫాదర్, చెప్తారు. ఎస్ ఫాదర్, గాడ్స్ ఎస్ ఫోన్ నంబర్. ఎస్ ఫాదర్. నువ్వు ఆడ ఆ వాక్యం చదువుకుంటే Yes. నువ్వు ఏ సమయంలో నన్ను Yes. పిలిచినా నేను నీకు అదే జవాబు వాక్యం ఇస్తున్నాను. ఫాదర్. అవును. సో మీ ఆయన ఇట్లా చాయ్ హోటల్ పెట్టుకొని సాగిస్తున్నారు. ఎస్, మరి అప్పటికే మీరు తర్వాత ముగ్గురు పిల్లలు అంటున్నారు. Yes. మరి జీవితము భారంగా అనిపించలేదు? భారంగా అనిపించింది స్వామి. ఆ భారంగా అనిపించినప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఫాదర్ నాకు. ఏమని అంటే నేను ఒక పని చేయాలి. నేను అప్పటి వరకు హౌస్ వైఫే ఫాదర్. అంటే ఎన్ని రోజులు జీవితం ఎట్లుండేది ఫాదర్, చిన్నగా ఉన్నప్పుడు పని చేస్తే గానీ అన్నం పెట్టకపోయేది, ఎంత పని చేసినా నాకు అన్నం పెట్టకపోయేది ఫాదర్. అంతే. చాలా హింస, అంటే కొంచెం అన్నం కోసం కూడా చాలా బాధపడిన రోజులు ఉన్నాయి. అదే, అదే. ఒకసారి అన్నం అడగకుండా వేసుకొని తినేస్తే మా మేనత్తమ్మ కొడుకు నాకు స్టవ్ పిన్ కాల్చేసి నాకు ఇక్కడ సురుకు పెట్టేశాడు ఫాదర్. అయ్యయ్యో. ఇప్పుడు కూడా ఉంది ఉమ్, ఆ మరక అనేది ఆ, పోలేదు సార్. ఉమ్, అలాంటి జీవితం. కానీ ఎప్పుడైతే నా మ్యారేజ్ అయిపోయిందో, ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ లాగా దేవుడు నాకు ఒక కుటుంబం ఇచ్చాడో, అప్పుడు నా భర్తకి ఏమి ఇష్టం అంటే నేను తినాలి, చక్కగా నా ఇంటి పని నేను చేసుకోవాలి, ఉమ్, ఆ తర్వాత నేను నా పిల్లల్ని చూసుకోవాలి, హాయిగా రెస్ట్ తీసుకోవాలి. అంతే, మా ఆయన చెప్పే పని నాకు ఇది. అంతే. సో అట్లా అలాంటి జీవితం అన్నట్టు. ఇల్లు ఇన్ని చూసుకో. రోజులు వేరే జీవితము, దేవుడిని నమ్మక ముందు. ఉమ్, ఇంకా దేవుడికి నన్ను నమ్మేసినాక, నా మ్యారేజ్ అయిపోయినాక ఉమ్, ఇంకా మా ఆయన ఎక్కడ నన్ను బయటికి పంపించడం అలా నేను చేయకపోయేది, ఆ, ఇంట్లోనే ఉండేదాన్ని హౌస్ వైఫ్గా. ఉమ్, సో పిల్లల్ని ఇంకా ఫీజు కట్టడము, బిషప్ బెరట హై స్కూల్లో వేసాను, ఉమ్, ఇంకా ఫీజు కట్టడము అది చాలా కష్టం అనిపించింది. ఒక టైంలో ఫీజు కట్టలేని పరిస్థితి వస్తే నా పిల్లల్ని బయట కూర్చోబెట్టడము అది నేను కళ్ళతో చూశాను ఫాదర్. నేను అది చూసి 40 రోజుల ప్రార్థనలో, అంటే 40 రోజులు ఉండకపోయేదాన్ని కానీ బుధవారం శుక్రవారం ఉండి ఉమ్, సమర్పించుకున్నాను దేవుడికి. ఉమ్, ఆ రీతిగా దేవాది దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం మొదలు పెట్టాడు ఫాదర్. ఎలా అంటే ఒక ఉద్యోగం చేయాలి, నేను నా భర్తకు సహకారంగా ఉండాలి, నేను కూడా ఒక పని చేయాలి. పని చేయకుండా నేను ఈ భారం, అంటే మా ఆయన ఏం పని చేయని నాకు చెప్పాడు ఫాదర్. కాకపోతే అది ఆ ఆలోచన నేను అనుకున్నా, అంటే నేను కూడా ఏమైనా చేయాలి, సహకరించాలి అని అలా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను ఫాదర్, నాకు ఏదైనా కావాలి అంటే నేను దేవుడి దగ్గరే వస్తాను. అది ఫస్ట్ నుంచి నాకు అలవాటు లాగా చేసుకున్నాను దాన్ని. మనుషుల దగ్గర, ఈవెన్ నేను మా భర్త దగ్గర ఇప్పటికి కూడా నేను ఏం అడగను ఫాదర్. ఏది నాకు కావాలి అన్నా కానీ నేను దేవుడిని అడుగుతాను. యోహాన్ 10:10 ప్రకారం దేవుడు ఇచ్చే దేవుడు,
సమృద్ధిగా ఇచ్చే దేవుడు అది. నాకు అదే రీతిగా ఇస్తాడు ఫాదర్. నేను చిన్నగా అడుగుతాను, నా దేవుడు నాకు పెద్దగా ఇస్తాడు. సో నేను అట్లా నా భర్తకు సహకారంగా ఉద్యోగం చేయాలి ఏదైనా అని ఒక ఆలోచన వచ్చింది నిర్ణయం ఫాదర్. చేసుకున్నారు. ఆ తర్వాత దివ్య ప్రసాదం మందసము మా దగ్గర శనివారం రోజు గంట ఆరాధన ఉండేది ఫాదర్, ఎక్కడ? సెయింట్ జోసెఫ్ ప్యారిష్ లో, కాజీపేట. కాజీపేట్. సో అక్కడ నేను వెళ్ళేసి ఇట్లానే మాకు బెంచెస్ ఉంటాయి ఫాదర్, ఇలా అవును. మాకు లైన్ గా బెంచెస్ ఉంటాయి. సో ఎప్పుడు నేను వచ్చినా కానీ ముందు బెంచ్లోనే కూర్చొని ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ రోజు ఇంకా నేను ఏమనుకున్నాను అంటే, ఇంకా నా మైండ్లో ఇంకా నేను ఏది పెట్టుకోలేదు ఫాదర్, నేను ఒక పని చేయాలి, నా భర్తకు నేను సహకారంగా ఉండాలి అని ఒక ఆలోచన మనసులో పెట్టుకొని ఇంకా నేను మోకరించి, ఇంకా దివ్య ప్రసాదం తీసుకొచ్చినప్పుడు కన్నీటితో మోకరించాను. మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయే వరకు కూడా, అంటే అయిపోయినాక మనము లాస్ట్ బ్లెస్సింగ్ ఇచ్చినాక తీసేస్తారు కదా, అప్పటిదాకా కూడా నేను మోకరించి ఇంకా నా ఆలోచనలు అన్నీ మర్చిపోయాను ఫాదర్. నేను దేవుణ్ణి మాత్రమే చూస్తున్నాను, దివ్య ప్రసాదం మందస్సంని మాత్రమే చూస్తూ, దేవా నాకు ఒక ఉద్యోగం కావాలి ప్రభా, అది ఏ ఉద్యోగమైనా నేను చేస్తాను, ఏ పని అయినా నేను చేస్తాను ప్రభా, ఆయా పని అయినా పర్వాలేదు, ఊడ్చే పని అయినా పర్వాలేదు, నేను చేస్తాను. శనివారం రోజు నాకు ఆరాధనకు వచ్చే సమయాన్ని దయచేయి ప్రభా, ఆదివారం రోజు నిండు పూజలో నేను పాల్గొనే ఒక టైంని నాకు సహకరించి నాకు ఏ ఉద్యోగం ఉన్నా నేను చేస్తాను ప్రభా అని ఇదే ప్రార్థన నేను చేశాను ఫాదర్. ఇంకా ప్రార్థన అయిపోయింది, లేచి గంట ఆరాధన అయిపోయింది, ఇంకా లాస్ట్ బ్లెస్సింగ్ అయిపోయినాక మదసం తీసేశారు. అయిపోయినాక లేచి కూర్చుంటున్నాను ఫాదర్, లేచి కూర్చుంటున్నాను. వెనక నుంచి ఒక అక్క వచ్చింది నా దగ్గర. ఆ అక్క వచ్చేసి, అమ్మ నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగింది నాకు. అంటే అది తెలిసిన అక్క, అంటే నేను చర్చ్లో పాటలు అవి పాడతాం కదా, అంటే తెలిసిన అక్క వచ్చి అమ్మ నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగింది. అడిగితే మామూలుగా ఇంగ్లీష్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చర్చ్లో వచ్చినప్పుడు ఆంగ్లోనియన్స్ వాళ్ళు వీళ్ళు ఉండేది కదా, మరి రాకుండా ఏం లేను, లేదక్క నాకు రాదు అని చెప్పేసాను. అంటే వచ్చు అని నేను ఖచ్చితంగా నేను లేనప్పుడు, స్థిరంగా నేను లేనప్పుడు నేను ఏది కూడా ఒప్పుకోను ఫాదర్, రాదు అని చెప్పాను. అక్క ఒక మాట అన్నది, ఏమన్నదని అంటే, రాదు అని ఏం చెప్పకు, నువ్వు రా నేను నీకు ఉద్యోగం చూపిస్తా అన్నది ఫాదర్. ఎప్పుడు నేను గంట ఆరాధనలో లేచి కూర్చుంటున్నాను, ఇంకా నేను సరిగ్గా కూర్చోలేదు, కన్నీరు కూడా ఇంకా నేను తుడుచుకోలేదు, ఇంకా లేచి ఇట్లా కూర్చుంటున్నాను. వెనక నుంచి అక్క వచ్చి ఇట్లా భుజం తట్టేసి ఈ మాట అడిగి నాకు ఉద్యోగం చూపిస్తా అంది ఫాదర్. చాలా అద్భుతం అనిపించింది ఫాదర్. చాలా సంతోషం. అంటే కొంతమంది చాలా రోజులు ప్రేయర్లు చేస్తూ ఉంటాం పొందుకోలేకపోతాం కదా, హృదయంలో నుంచి ఒక ప్రార్థన వస్తుంది మనకు, ఆ కన్నీటి ప్రార్థన దేవుడు, హన్నా ప్రార్థనను కూడా దేవుడు కన్నీటి ప్రార్థననే ఆలకించి ఆయనకు సంతాన వరం ఇచ్చారు కదా తనకి. సో అలాగే ఇంకా నేను కూడా అలా ప్రార్థన చేసి కూర్చుంటున్నాను. అక్క వచ్చి ఉద్యోగం చూపిస్తాను అని అంటే నాకు చాలా బాధ అనిపించేసింది ఫాదర్. అంటే దేవా నువ్వు వినే దేవుడు అని తెలుసు, కానీ నా మొరను ఇంత త్వరగా నువ్వు ఆలకించినవని నేను నిజంగా నమ్మలేకపోతున్నాను తండ్రి. అంటే మనిషి ఆలోచన అదే కదా ఫాదర్ అని మళ్ళీ ఇంకొకసారి నేను మోకరించి దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని నేను అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఇప్పటి వరకు టొరంటైన్ మేరీ గారి జీవితంలో తన జీవిత సాక్ష్యం ద్వారా చాలా విషయాలు తెలుసుకుని ఉన్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.